మనం ఎన్ఆర్ఐగా మారిన తర్వాత మనం సేవింగ్స్ అకౌంట్ హోల్డ్ చేయాలా, లేదా ఎన్ఆర్ఈ అకౌంట్ ఎన్ఆర్ఓ అకౌంట్ తీసుకోవాలా? ఈ డౌట్ చాలామందికి ఉంటుంది. అసలు ఎన్ఆర్ఓ అకౌంట్ అంటే ఏంటి, ఎన్ఆర్ఈ అకౌంట్ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఈ వీడియోలో చూద్దాం. మన ఫెమా రూల్స్ ప్రకారం ఎన్ఆర్ఐస్ నార్మల్ రెసిడెంట్ సేవింగ్స్ అకౌంట్ హోల్డ్ చేయడానికి వీల్లేదు. ఈ రెసిడెంట్ సేవింగ్స్ అకౌంట్ అంటే మనం నార్మల్గా ఇక్కడ ఇండియన్స్గా ఉన్నప్పుడు మనకి ఇచ్చే అకౌంట్ని రెసిడెంట్ సేవింగ్స్ అకౌంట్ అంటాం. బట్ ఎన్ఆర్ఐస్గా మారిన తర్వాత మనం ఇన్కమ్ అనేది ఇండియా నుంచి కాకుండా అబ్రాడ్ నుంచి వస్తూ ఉంటుంది. సో మనకి గవర్నమెంట్కి ఏంటంటే ఈ డాలర్స్ ఎన్ని వస్తున్నాయి, ఫారిన్ కరెన్సీ ఎంత వస్తుంది, బయటకి ఎంత వెళ్తుంది, ఈ లెక్కలు ఉండాలని చెప్పేసి ఎన్ఆర్ఐస్ ఈ సేవింగ్స్ అకౌంట్ రెసిడెంట్ సేవింగ్స్ అకౌంట్ వాడకూడదని చెప్పేసి రూల్స్ చేశారు. సో వాళ్ళు మెయిన్గా ఎన్ఆర్ఓ అకౌంట్ ఎన్ఆర్ఈ అకౌంట్ అనేది వాడాలి. అసలు ఎన్ఆర్ఓ అకౌంట్ అంటే ఏంటి? ఎన్ఆర్ఓ అంటే నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్. అంటే ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఇండియాలో నార్మల్గా ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి అండ్ ఇండియాలో ఏదైనా ఇన్కమ్ వస్తే వాడుకోవడానికి మెయిన్గా యూజ్ చేసే అకౌంటే ఈ ఎన్ఆర్ఓ అకౌంట్. ఉదాహరణకు నాకు ఇక్కడ ఒక హౌస్ ఉంది, ఇది నేను రెంట్కి ఇచ్చాను, నేను ఎన్ఆర్ఐని. సో వాళ్ళు నాకు పే చేయాలనుకుంటున్నారు, వాళ్ళు రూపీస్లోనే పే చేస్తారు, నాకు ఇన్కమ్ ఇండియా నుంచి వస్తుంది, ఎందుకంటే నాకు రెంట్ ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఈ రెంట్ నేను తీసుకోవడానికి నేను ఎన్ఆర్ఓ అకౌంట్ వాడుకోవాలి. అదే నేను యూఎస్లో వర్క్ చేస్తున్నాను, నాకు డాలర్స్లో ఇన్కమ్ వస్తుంది, దాన్ని నేను ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను, ఒక కమర్షియల్ ప్లాట్లో లేదు ఒక మ్యూచువల్ ఫండ్లో. అండ్ ఫ్యూచర్లో నాకు ఈ మనీని ఎప్పుడైనా కానీ వీలుగా వెనక్కి తీసుకెళ్లాలనుకున్నాను. సో దానికి ఎన్ఆర్ఈ అకౌంట్ వాడాలి. ఎన్ఆర్ఈ అంటే నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్. ఇక్కడ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనేవి ఎక్స్టర్నల్గా వస్తాయి, అంటే బయట నుంచి ఇక్కడికి వస్తాయి. ఈ ఎన్ఆర్ఈ అకౌంట్ ద్వారా మనం ఏ ఇన్వెస్ట్మెంట్లు చేసినా కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చే టోటల్ రిటర్న్ని మనం ఈజీగా ఫ్రీగా రీపాట్రియేట్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టవు. కానీ మీ ఎన్ఆర్ఓ అకౌంట్లో ఉన్న మనీని మాత్రం రీపాట్రియేట్ చేసుకోవాలంటే మాత్రం మనకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇక్కడ పర్ ఫినాన్షియల్ ఇయర్ $1 million వరకు మాత్రమే మనం రీపాట్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా నచ్చినట్లు చేసుకోవచ్చా? లేదు. ఎన్ఆర్ఓ అకౌంట్లో ఉన్న ఈ మనీకి మనం ప్రాపర్గా ట్యాక్స్ పే చేసాం అని సిఏ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ సర్టిఫికేట్ బ్యాంక్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి మన మనీని ఎన్ఆర్ఓ అకౌంట్ నుంచి ఎన్ఆర్ఈ అకౌంట్కి మూవ్ చేస్తారు. అప్పుడు ఎన్ఆర్ఈ అకౌంట్ నుంచి మనం రీపాట్రియేట్ చేసుకోవచ్చు. సో ఎవరైతే అబ్రాడ్లో ఉంటూ ఈ మనీ ఫ్యూచర్లో అవసరమైద్ది అనుకుంటే అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఖచ్చితంగా ఎన్ఆర్ఈ అకౌంట్తోనే చేయాలి. నేను ఇక్కడ ఇల్లు కొన్నాను, ఎన్ఆర్ఓ అకౌంట్తో కొన్నామనుకోండి, రేపు రీపాట్రియేషన్ అప్పుడు కష్టం అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టామా లేదా ఇదంతా ఇక్కడ వెరిఫై చేయాల్సి వస్తుంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ మనం సేల్ చేసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అది కొంచెం ఏంటంటే ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. అదే ఎన్ఆర్ఈ అకౌంట్ అనుకోండి, డైరెక్ట్గా ప్రొసీడింగ్స్ ఎన్ఆర్ఈ అకౌంట్లో పడతాయి, మనం మొత్తం అమౌంట్ విత్డ్రా చేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఎన్ఆర్ఓ అకౌంట్ మీద మీరు ఏదైనా ఎఫ్డీస్ కానీ ఏమైనా చేస్తే కనుక ఆ ఇంట్రెస్ట్ మీద మీరు ఇండియాలో ట్యాక్స్ పే చేయాలి. బట్ ఎన్ఆర్ఈ అకౌంట్లో కనుక మీరు ఎఫ్డీస్ చేస్తే దట్ ఈస్ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. మీరు ఇక్కడ రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఇమాజిన్ మీరు ఇక్కడ ఒక ₹1 కోటి ఎఫ్డీ చేశారు, యూఆర్ గెటింగ్ 6-7% ఇంట్రెస్ట్. సో దిస్ ఇస్ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. అదే ఎన్ఆర్ఓ అకౌంట్లో కనుక చేస్తే కనుక ట్యాక్స్ పడుతుంది. సో మీరు ఇండియాలో ఎఫ్డీస్ చేసేటప్పుడు ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఎన్ఆర్ఓ అకౌంట్ కన్నా ఎన్ఆర్ఈ అకౌంట్లోనే ఎఫ్డీ చేయాలని. అండ్ వీటిని ఓపెన్ చేయాలంటే ఏం కావాలి? సింపుల్, మీ పాస్పోర్ట్ కావాలి, మీరు ఫారెన్లో ఉంటున్న అడ్రస్ ప్రూఫ్ కావాలి, అండ్ మీరు ప్రజెంట్ ఉంటున్న సేవింగ్స్ అకౌంట్ అయితే కనుక దాన్ని ఇచ్చేస్తే కనుక వాళ్ళు దాన్ని ఎన్ఆర్ఓ అకౌంట్గా అప్డేట్ చేస్తారు. నాకు అసలు ఆల్రెడీ ఇండియాలో అకౌంట్ లేదు, బట్ లేదా నా అకౌంట్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఉన్నాయి, వాళ్ళకి అంత ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏం చేయాలి? ప్రజెంట్ అయితే మనకి మేజర్ బ్యాంక్స్ అయినా హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ వీళ్ళు ఆన్లైన్లో ఎన్ఆర్ఓ అకౌంట్స్ ఓపెనింగ్ అనేది చేస్తున్నారు. సో మనం వాళ్ళ బ్యాంక్ వెబ్సైట్స్కి వెళ్ళేసి కనుక మన డీటెయిల్స్ ఇస్తే, సో యూఎస్ లాంటి కంట్రీస్ అయితే కనుక డైరెక్ట్లీ వాళ్ళ టీమ్ కాల్ చేసి డాక్యుమెంట్స్ తీసుకొని దే విల్ ప్రాసెస్ ఇట్. ఒకవేళ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక మన దగ్గర నుంచి వాళ్ళు డాక్యుమెంట్స్ కొరియర్ తెప్పించుకుంటారు. ఇఫ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఈజ్ ఇన్ ఆర్డర్ దే విల్ ప్రాసెస్ ద అకౌంట్. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్ ఆన్లైన్ ప్రాసెస్ ఫర్ బిగ్ బ్యాంక్స్. ఒకవేళ మీరు ఏదైనా చిన్న బ్యాంక్లో ఉంటుంటే కనుక ఇక్కడ కొంచెం ఇబ్బంది పడాల్సి రావచ్చు. మీరు ఇండియాకి వచ్చేసి ఫిజికల్గా మీరు డాక్యుమెంట్స్ ఇచ్చేసి మీరు కన్వర్షన్ అనేది చేసుకోవచ్చు. అండ్ మీకు నెట్ బ్యాంకింగ్ కూడా ఈ ఎన్ఆర్ఓ అకౌంట్స్కి ఇస్తుంటారు. సో మీరు ఇండియాలో ఎవరొకరు పవర్ ఆఫ్ అటార్నీ పెట్టేసి ఆపరేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు.
డైరెక్ట్గా మీరు ఉంటున్న కంట్రీలోనే త్రూ నెట్ బ్యాంకింగ్ ఆపరేట్ చేసుకోవచ్చు. నేను ఎన్ఆర్ఓ అకౌంట్స్ తీసుకోకుండా లేదా నా కరెంట్ సేవింగ్స్ అకౌంట్నే కనుక నేను వాడితే ఏమవుతుంది? యాజ్ పర్ ఫెమా లా ప్రకారం ఇట్ ఈస్ అ వయలేషన్. మీకు రోజుకి 5,000 రూపాయలు ఫైన్ వేయచ్చు. అంటే మీరు ఎన్ని డేస్ అయితే ఈ సేవింగ్స్ అకౌంట్ వాడారో అన్ని డేస్ ఈ 5,000 రూపీస్ ఫైన్ అనేది ఉంటుంది. అండ్ ఎన్ఆర్ఐగా మారిన వెంటనే ఈ అకౌంట్ చేంజ్ చేయాలా, లేదా మనకి 182 డేస్ నేను ఇక కంట్రీలో లేకుండా ఉంటేనే నేను ఎన్ఆర్ఐగా అవుతా కదా, అప్పుడు మార్చాలా? ఫెమా లా వేరు, ఇన్కమ్ ట్యాక్స్ లా వేరు. ఫెమా ఏం చెప్తుందంటే ద మూమెంట్ మీరు ఇండియా నుంచి వేరే కంట్రీకి వెళ్ళిపోయారు, సో ఫర్ జాబ్ పర్పస్ ఆర్ ఫర్ ఎడ్యుకేషన్ సంథింగ్, అప్పుడు మీకు ఫెమా లా అప్లికబుల్ అవుతుంది. అప్పుడు మీరు ఎన్ఆర్ఐగా అయిపోతారు. మీరు వెంటనే మీ ఇండియన్ అకౌంట్స్ని క్లోజ్ చేసుకోవాలి. బట్ దీనికి ఒక చిన్న ఎగ్జెంప్షన్ ఉంది. ఎవరైతే టూరిజం పర్పస్ మీద వెళ్తారో వాళ్ళు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ జాబ్ పర్పస్ మీద ఇండెఫినెట్ పీరియడ్ వెళ్తున్నారు, ఎడ్యుకేషన్ పర్పస్ మీద కొంచెం లాంగ్ పీరియడ్ వెళ్తున్నారు, వాళ్ళు ఎన్ఆర్ఐస్గా అవుతారు. నేను టూర్ కోసం సింగపూర్ వెళ్ళాను ఒక 1 month, నేను ఎన్ఆర్ఐ అవ్వను. బట్ నేను చదువుకోవటానికి వెళ్ళాను సింగపూర్, ఎప్పుడు 2 years తర్వాత నేను రిటర్న్ వస్తాను, నేను ఎన్ఆర్ఐ అవుతాను. నేను జాబ్ కోసం యూకే వెళ్ళాను, ఎప్పుడు వస్తానో తెలియదు, ఐ విల్ బికమ్ ఎన్ఆర్ఐ. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఎన్ఆర్ఐ ఫ్రెండ్.